అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ శుక్రవారం రోజు మన సంఘంలో జరిగింది కాబట్టి దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ, మన సంఘ కుటుంబ సభ్యులకును, మన కమిటీ వారికును ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ లాక్డౌన్ కారణం వల్ల మనము సమాజ మందిరంగా కూడుకోలేని పరిస్థితి, దైవ సన్నిధానంలో ఆరాధన చేయలేని పరిస్థితి. ఏ విధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరితో ఇలా మాట్లాడటానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి నేను దేవుని సంతోషిస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ యందు మీరు చూసేటప్పుడు ప్రభు సన్నిధానంలో గడపవలసిందిగా సేవకునిగా తెలియచేస్తున్నాను. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ ఉన్నతమైన నామంలో ఈ విధంగా మేము ప్రార్థించుటకు, ఈ విధంగా నాయన నీ బిడ్డల కొరకు నాయన నీ సన్నిధానంలో మొరపెట్టడానికి మీరిచ్చిన గొప్ప తరుణానికై, సమయానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా తండ్రి చాలిన దేవుడుగా మా జీవితాల్లో నీవు నిలిచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమును, క్షేమాన్ని అనుగ్రహిస్తూ మీరు నడిపిస్తున్న విధానకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా అనేక మంది నీ వాక్యం వింటూ ఉన్నారు, అనేక మంది ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. నీ రాకడకు తండ్రి అనేకమైన సూచనలు మీరు తెలియజేస్తూ ప్రతి యొక్క తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ నుంచి నాయన అనేకమైన తెగులుసు, అది మానవుని ద్వారా నుంచి కావచ్చు, లేకపోతే సృష్టి నుంచి కావచ్చు, ఏ విధమైన శోధన చేత మనిషి ప్రభువా శోధనలోకి గురి కాకున్నట్లుగా నీ రక్షణ చేత, నీ వాక్యము చేత ఆదరిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయము ప్రభువా మా సంఘంలో నుంచి నాయన ప్రతి శుక్రవారం రోజున ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో గడపటానికి, ఉపవాస ప్రార్థన ద్వారా నీ వాక్యము ధ్యానించడానికి, వాక్యము కాదు కానీ సంఘమును, ఉపదేశములు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినైనా మమ్మల్ని తండ్రి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటూ ఉన్నారు, చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. బయట వాళ్ళు ఇటు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి చాలామంది నా వ్యక్తిగత ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. ఎంతమంది మన యొక్క ఆర్పిసి సంఘస్థులు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ బయట ఈ లింకుని యాడ్ చేసుకొని చాలామంది వాక్యము చేత బలపరచబడుతున్నాం, ప్రార్థన చేత బలపరచబడుతున్నాం. ఈ చివరి దినాల్లో సువార్త కొదువైపోయింది, మందిరాలు తెరవబడట్లేదు, కనీసం సమాజ మందిరంగా కూడుకుంటామా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆర్భాటాలతో, హంగులతోనూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకమైన మనుషుల్ని అట్రాక్షన్ చేసే
విధంగా కాకుండా దేవుని వాక్యాన్ని, వాక్యం వేరు ఉపదేశం వేరు. వాక్యము అందరూ ప్రకటిస్తారు, కానీ ఉపదేశమందు కట్టబడాలి. ఉపదేశమందు నడిపించబడినట్లుగా, ఉపదేశమందు స్థిరపరచబడినట్లుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుని కృప ఉండినట్లుగా నీవు సిద్ధపడాలి. ఈ రాకడ దినాల్లో చాలామంది అనుకున్నారు, దేవుని రాకడ వస్తుందా, మనకు ఆ ఉప్పిని వస్తుందా, మనకేంట్లే క్షేమంగా ఉన్నాం, తినటానికి ఆహారం ఉండొచ్చు, కొంతకాలం బ్రతకటానికి డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకో కొంతకాలం జరగటానికి అధికారం ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మరణము అందరికీ ఒకే రీతిగా వస్తుంది. మరణము హెచ్చు తగ్గులు ఏమీ ఉండదు. కానీ దేవుని ప్రేమ మరలా మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రేమ ప్రతి కుటుంబాన్ని మండిస్తుంది. దేవుని ప్రేమ తెలియజేస్తుంది. రాకడ సిద్ధంగా ఉంది. ప్రార్థనలో నడిపించబడు, ఉపదేశమందు కట్టబడు. సంఘములో నీ స్థితి ఆధ్యాత్మికంగా ఉండాలి తప్ప నుంచి లోకములోను, భౌతికమైన విషయాల్లోనూ, లోకములో ఉన్న కోరికల వైపు నీ జీవితాన్ని నడిపించకూడదు. రేపు వాళ్ళు ఏమవుతారో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలోకి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము ఒకసారి చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి ఒకసారి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఈ వాక్య భాగంలో ఉన్న వచనాలు ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్గా 8 వచనాలు ఉన్నాయి. ఈ 15వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక అడవి ద్రాక్ష సాదృశ్యము దాని గురించి బోధిస్తుంది. యెరూషలేము యొక్క పతనమును ముందుగా హెచ్చరించిన విధానాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్టులోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్లు కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ యొక్క ఉపకారమును తగిలించుటకైనను ఎవడైనను దాన్ని కర్రతో మేకునైను చేయుదురా? ఇది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనా తగునా? కాలకముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను అగ్ని కంపించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనును, అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడినై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి కనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ఫలింపని ద్రాక్ష తీగ అని బయలుచెప్పాడు. రెండోది ఫలింపని ద్రాక్ష తీగ యెరూషలేమునకు విరోధమైన ప్రవచనము. అంత మాత్రమే కాదు, అపాయాన్ని గురించి హెచ్చరికలు, అగ్ని ద్వారా న్యాయ తీర్పు, పాప శిక్షణ తప్పించుకొనలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం ఈరోజు మనమందరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం. యెరూషలేము ప్రజలు ఫలింపకుండా ఉన్నారు. ఎవరైతే ఫలింపలేకుండా ఉంటారో, ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చునని దేవుని వాక్యము చక్కగా మాట్లాడుతుంది. మొదటి విషయము నమ్మకత్వము లేక ఫలము. ఈ యొక్క విషయాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. నమ్మకత్వము లేక ఫలితము, ఈ 2 విషయాలు మనం చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ద్రాక్ష చెట్టును గురించి మాట్లాడుతూ అది దేనికన్నా పనికొచ్చునా,
అది కాలిపోయిన తర్వాత దాని నడుము భాగము నల్లగా ఉంటుంది, అది ఏదన్నా ఉపకారాలకు పనికొచ్చిద్దా, ఏదన్నా మేకు ఉపయోగొచ్చిద్దా? దేనికి పనికిరాని దాన్ని నేను ప్రేమించేనే, దేనికి పనికిరాని జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించేనే. ఇంకా తెలుసుకోరా, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎంతకాలము జీవిస్తారు? నేను హెచ్చరిస్తున్నాను. దేవుని యొక్క తీర్పు నుండి, అగ్ని యొక్క తీర్పు నుండి తప్పించబడాలంటే ఈ ఉపమానాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించండి. మీ కుటుంబాలకు వెళ్ళినప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేని గురించి ఆలోచిస్తాము? డబ్బుల గురించి ఆలోచిస్తాము, బంగారు గురించి ఆలోచిస్తాము, చదువుల గురించి ఆలోచిస్తాము, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాము. ఆలోచన మంచిదే, కానీ నీ ఆలోచన పరలోక రాజ్యానికి నడిపిస్తుందా? నీ ఆలోచన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను కడుతుందా? నీ ఆలోచన సంఘములో నువ్వు క్రమబద్ధంగా నడిచే విధానంగా నీకు నేర్పిస్తుందా? నీ యొక్క ఆలోచన ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎలా ఫలభరితంగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవ చేసే దినాల్లో, మారు మనసు పొందిన దినాల్లో, విశ్వాసులుగా ఉన్న దినాల్లో మా సేవకుడు ఒక పని అప్పచెప్పాడు. ఏం పని చెప్పాడంటే, మండు టెండల్లో బాత్రూములు నీళ్లు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే అక్కడ ఒక గొయ్యి తీండి, ఆ గొయ్యి తీస్తే నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఒక నలుగురు యవనస్తులు పిలిస్తే ముగ్గురు బాగానే ఉన్నారు, కానీ ఒక అతను మాత్రం సరిగా లేడు, పని చేయటానికి ఇష్టపడలేదు. తలబిరుసు ఎక్కువ, సరిగా గౌరవం లేని పదం యొక్క జీవితం. సంఘం అంటే మనం గౌరవించేదిగా ఉండాలి. సంఘంకి వచ్చినప్పుడు దేవునికి సరెండర్ అవ్వాలి. మనము దేవుని మాట వినాలి, దేవుని వాక్యం ముందు మనం కట్టబడాలి, కట్టబడే అనుభవంలోనికి రావాలి. భూమి మీద నువ్వు ఎంత కలిగి ఉన్నా దేవుడి దగ్గరకు వస్తే అందరూ సమానులే, అందరూ పసిబిడ్డల వల్లే ఉండాలి, ఆయనకు సరెండర్ అవ్వాలి. అయితే నలుగురు గుంట తీస్తూ ఉన్నారు, నలుగురు మట్టి తీస్తూ ఉన్నారు. ఆ నలుగురిలో ఒకడు సొనుక్కుంటూ ఉన్నాడు, కోపగించుకుంటూ ఉన్నాడు. సరైన వందన సమర్పణ తెలియదు, దేవుని యొక్క సేవకుడు అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు. కానీ ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. కానీ తన వస్త్రం మారేది కాదు, తన చూపు మారేది కాదు, తన మాట మారేది కాదు. తన జీవితంలో ఎలా ఉండేవాడో తెలుసా? నాకేంట్లే అనే ఒక తలబిరుసుగా ఉండే అనుభవం కలిగిన వాడు. మట్టి తీస్తుంటే ఒకసారిగా చేతి మీద గెడ్డపారబడి రక్తం కారుతూ ఉంది. అరే, రక్తం కారుతున్న గెడ్డపారబడ్డ సేవకుడు పిలవడేందిరా, ఈ సేవకుడు ఏందిరా అని సొనుక్కుంటూ ఉన్నాడు. ఒక అర్ధగంట ఆగిన తర్వాత దెబ్బ తగిలిన వ్యక్తిని పైకి పిలిచి ఆ గాయాన్ని కట్టి అతనికి ఒక నెలపాటు తనకి హంగులు అన్నిటిని నేర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో మనం బ్రతుకుతున్న దాన్ని గమనిస్తారు, సంఘములో మనం నడుస్తున్న దాన్ని గమనిస్తారు, సంఘములో మనం ఎలా ప్రార్థన చేస్తున్నావో దేవుడు గమనిస్తాడు. ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఒక తల్లిగారు అన్నారు, అయ్యా, నువ్వు సంఘానికి వచ్చినా నీకు వందనాలు చెప్పడం తెలియదు, సేవకుడి దగ్గర ఎలా ఉండాలో తెలియదు, ఆడపిల్లలు ఉన్నారయ్యా, నువ్వు రావద్దు అని అంది. అవును, నేను బాప్తిసం తీసుకున్నాను, వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, ఏంటంట అని ఒక తలబిరుస్తూ ఉన్నావు తప్ప నుంచి ప్రభు దగ్గర నువ్వేమి నేర్చుకోలేదయ్యా, ప్రభు సేవకుడి దగ్గర ఏమి నేర్చుకోలేదు. సో నీవు ఈ సభకి అర్హుడు కాదంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేనే, ఆ వ్యక్తి నేనే. నా తల ఇక్కడ దాకా ఉండేది, నా తల ఇక్కడ దాకా చేతులు మడుచుకునేవాడిని, జీన్స్ ప్యాంట్ వేసుకునేవాడిని, బొడ్డు దాకా సొక్కాన్ని పెట్టేవాడిని. అంటే నా షర్ట్ ఎక్కడ దాకా ఉంటుందంటే పై దాకా ఎగబీకేది. నా అనుభవంలో నేను నేర్చుకున్న చాలా విషయాలు. ఆధ్యాత్మిక దేవుడు మెచ్చాలంటే, దేవుడు ఇష్టపడాలంటే, దేవుడు ప్రేమించాలంటే, దేవుడు దీవించాలంటే, ఫలభరితంగా నువ్వు ఉండాలంటే ప్రేమించబడ్డ తండ్రి ఎదుట ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం చెబుతున్నాడు ఇక్కడ. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, విశ్వాస జీవితంలో ఎలా ఫలించాలి, నమ్మకత్వంగా ఎలా ఉండాలో వాక్యము బోధిస్తుంది. చూడండి, ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ 15వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చూడండి, ఏమంటున్నాడు? కావున ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను అగ్ని కప్పించిన
ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటిదో, యెరూషలేము కాపురస్తులు ఎలాంటి వారు కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నువ్వు ఎలాంటి వ్యక్తివో, ఎలాంటి వ్యక్తి కలిగిన జీవితం జీవిస్తున్నావో దేవుడికి తెలుసు. అగ్నికి అప్పజెప్పక తల్లికే ఈ ఉపమానం బట్టి జీవితాన్ని సరి చేసుకోవాలి. 22 సంవత్సరాల సర్వీసులో దేవుని సేవకుడి దగ్గర నలిగాను, సంఘంలో పరిచర్య చేశాను, అనేకమైన అనుభవాల్లో ఎదిగాను. కాబట్టి కొండల్లో, అడవుల్లో, రాళ్ళలో, రప్పల్లో సమాజం అంతా ఎదురు తిరిగిన సేవ చేయగలిగే అనుభవం దేవుడు నాకు నేర్పించాడు. ఒదిగే అనుభవాన్ని నేర్పించాడు, తగ్గింపు జీవితంతో జీవించే విధానాన్ని నేర్పించాడు. ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యానికి వారసురాలుగా ఉండాలి, పరలోక రాజ్యానికి నీవు నడిపించే కుటుంబంగా ఉండాలి. ఇదిగో నేను ఒక నేరము నీ మీద మోపకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు జీవించాలి, నేను చెప్పినట్లుగా నువ్వు నడవాలి. నేను చెప్పినట్లుగా ఈరోజు యూట్యూబ్లో వాక్యం చెప్పొచ్చు, ఉపమానాలతో వాక్యం చెప్పొచ్చు, పెద్ద పెద్ద సంఘాలు కట్టొచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ పరలోక రాజ్యానికి నీవు నడవగలిగే సత్తా, దమ్ము నువ్వు సంపాదించుకున్నావా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలిగే దమ్ముండాలి. నేను పరిశుద్ధుని వెంబడిస్తున్నాను, నీతిమంతుని వెంబడిస్తున్నాను, నా యందు పాపం ఉందని ఎవడైనా నిరూపించగలుగుతాడని ఏకైక దేవుడు మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా యేసు. ఆయన మాట్లాడుతున్నాడు, నీవు ఫలించాలి, నీవు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ ఉపమానం బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారే తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 1-7 వచనాలు మనం ధ్యానిస్తే, యేసు కూడా తనలో ఉన్న నమ్మకంగా అంటుగట్టబడిన ఫలింపకుండా విశ్వాసులంతా నరికి వేయబడతారు. ఒకసారి చూడండి, వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో చక్కగా 1-7 వచనాలు నేను చదువుతాను. ఒకసారి చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయునని రాయబడ్డది. నాలో ఫలింపని ప్రతి తీగ. ఇది ఒక మతానికో, లేకపోతే ఒక కులానికో, ఒక వర్గానికో, లేకపోతే ఒక అధికారికను తెలియజేయట్లేదు. ప్రతి ఒక్కడి గురించి మాట్లాడుతున్నాడు. మానవాళి అందరి కొరకు మాట్లాడుతున్న మాట ఎవరో తెలుసా? యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను. ఎవరిలో ఫలింపలేనిది? ఒక తండ్రి అడుగుతాడు, అరే నేను బాగా చదివించాను కదరా, అందరికి ఉద్యోగాలు వచ్చి నీకు ఉద్యోగం రాలేదురా అని అంటాడు. నువ్వేమి సాధించావురా? సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను కదా. మీ అమ్మగారికి బాగలేకపోయినా ఆమె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నీ యొక్క సౌఖ్యం కొరకు, నీ యొక్క క్షేమం కొరకు లక్షలు ఖర్చు పెట్టాను కదరా. నా తోటి వాళ్ళందరూ, నా స్నేహితుల పిల్లలందరూ ఉద్యోగంలో ఉన్నారు, నువ్వు చూస్తే ఉద్యోగంలో లేవు, ఏంట్రా నీ పరిస్థితి అని అంటాడే తప్ప నుంచి డిస్కరేజ్ చేయడు. ప్రయత్నించు, నేను ఖర్చు పెడతాను, నీవు నా తల ఎత్తుకునేటట్లుగా నువ్వు చెయ్యాలిరా. సమాజం అంతా నిన్ను గురించి నానా మాటలు మాట్లాడుతున్నా, నా ముందు మాట్లాడకపోయినా నా వెనక మాట్లాడినా నా హృదయం పగిలిపోతుందిరా. నువ్వు ఫలించాలని, నువ్వు ఎదగాలని ఆశపడే ఏకైక వ్యక్తి నేను ప్రకటిస్తున్న తండ్రి యేసు ప్రభువారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా యందు ఫలించు, ఫలించకపోతే తీసివేస్తానన్నాడు, ఫలించకపోతే నరికి వేస్తానన్నాడు. అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, నీకు అవకాశాలు నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంకా సోమరిగా, ఇంకా దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంది తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళు, వాటికి యజమానులు లేడు, వాడికి కాపరు లేడు, ప్రతి కాలముందు ఆహారం సిద్ధపరచుకుంటాయి, ప్రతి కాలముందు క్రమం పాటిస్తాయి. చీమలు చూసారా? లైన్గా వెళ్ళిపోతాయి, లైన్గా వెళ్ళిపోతాయి. ఎక్కడన్నా ఒక రాయి అయ్యి మధ్యలో ఆ రాయిని చూసి చీమ ఒకటి వెనక్కి తిరిగిందంటే మిగతా అన్నీ కూడా వెనక్కి తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వస్తాం, తల్లి మాట వినరం. ప్రార్థనకు వస్తాం, తండ్రి మాట వినరం. ప్రార్థనకు వస్తాం, సంఘ కాపురి మాట వినరం. ప్రార్థనకు వస్తాం, ఇవన్నీ వినకపోతే దేవుడి మాట నువ్వు వింటావా? దేవునికి స్తోత్రం. భౌతికంగా నువ్వు ఎంత అభివృద్ధి పడు, ఆత్మీయంగా నువ్వు కట్టబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పరవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికి రాని తీగలను తీసివేస్తాడంట. పనికి రానిదేమో తీసివేస్తాడంట, ఫలిస్తున్న దాన్ని ఏం చేస్తున్నాడు? దాంట్లో పనికి రాని వాటిని తీసివేస్తూ ఉంటాడు. ఏంటేవి? కొంతమంది ప్రార్థన చేసిన బూతులు మానుకోరు, కొంతమంది దేవుని వాక్యం చదివినా
అబద్ధాలు మానుకోరు. కొంతమంది సంఘ ఆరాధన క్రమంలో పాటించిన సంఘం యొక్క నియమాలు పాటించరు. అంటే ఏంటి? ఇవన్నీ మన జీవితాల్లో చేదైన అనుభవాలు, మిస్టేక్లు, వీటన్నిటిని ప్రభు ఏం చేస్తాడంటే తొలగిస్తూ ఉంటాడు, తీసివేస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో చూసినట్లయితే గొలియాతును సంహరించాడు, అభిషేకించబడ్డ వ్యక్తే. కానీ బెత్షెబా జీవితంలో పడిపోయాడు. పడిపోయిన వాడిని సరి చేసుకోవటానికి తీసుకొచ్చాడు. కుటుంబ బిడ్డల్లో నుంచి తీసుకొచ్చాడు, భార్యలో నుంచి తీసుకొచ్చాడు. తన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టడానికి ముమ్మారు ప్రార్థన చేసేటట్లుగా నిలబెట్టాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు దావీదు. కన్నీటితో తన యొక్క పరుపు నింపేవాడంట. తన జీవితం అంతా ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి. ఎంత గొప్ప మాట! హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించాలని నీకు ఆశ ఉందా? ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావా? నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన కుటుంబంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ఉండాలనుకుంటే ఈ వాక్యం ధ్యానించు. దేవుని యొక్క సేవకుని మాట నీ మనసును పెట్టు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఫలించాలంటే ఏం చెప్పాడు అక్కడ? ఆ 15వ వచనంలో 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. ఎవరు? శిష్యులు. మనమే కొమ్మలు. ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు బాగా ఎదుగుతుంటుంది. దాని మీద కొన్ని కొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క కొమ్మ ఏమో చాలా లావుగా ఉంటుంది, ఒక్కొక్క కొమ్మ ఏమో పీలకల్లాగా ఉంటుంది. పీలకలు ఉన్న కొమ్మలు ఏం చేస్తాడు? యజమాని వచ్చి ఒక మంచి కత్తి తీసుకొని వాటిని నరికేస్తాడు. బాగా బలంగా ఉన్న కొమ్మలు మాత్రం ఇంకా దాన్ని పెంచుతూ ఉంటాడు. దాని మధ్య ఉన్న పీలకలన్నీ తుంచేస్తాడు. కారణం ఏంటంటే ఈ పీలకల ద్వారా ఎదుగుతున్న కొమ్మ ఎదగకుండా ఉంటుందేమోనని. దేవుని యొక్క విషయంలో కూడా మనం చూస్తే మనమందరం కొమ్మలు ఎలా ఉండాలి? ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి, కాయలు కాసేవారుగా. కాయలు కాస్తే కొన్ని మధ్యలోనే పుచ్చిపోతాయి, నిగనిగలాడుతూ ఉంటాయి. నిన్న ఒక మామిడికాయ కోసే. మామిడికాయ ఎంత బాగా ఎర్రగా ఉంది, మంచి వాసన వస్తుంది. లోపల కోయింగల్నే టెంకలో నుంచి పురుగు బయటకు వచ్చింది. కాయ చూస్తే బాగానే ఉంది, కానీ లోపల పురుగు ఉంది. విశ్వాస జీవితంలో కూడా, భక్తి జీవితంలో పైకి బాగానే ఉంటారు, లోపల పురుగు అనే అపవాది. ఆ పురుగు హృదయాన్ని, మనసుని కొరుకు తింటా ఉంటుంది అనమాట. ఎలాంటి కొరుకు తింటా ఉంటుంది? వాక్యమందు, ప్రార్థన యందు, సహవాసమందు, సంఘ నడిపింపులను, సేవకులు లోబడి విషయంలో ఇవేముండో. లోకం సంబంధమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లో ఒక పక్క తగలబడతా ఉంది, ఒక పక్క తెగులతో మరణ భయంతో కొట్టుమిట్లాడుతుంది, ఒక పక్క ఆర్థిక వ్యవస్థ, ఒక పక్క అన్ని విషయాల్లో సంఘంగా కూడుకోలేని పరిస్థితి. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే మనం మాత్రం లోకంతోనే, మనం మాత్రం లోకాశలతోనే, మనం నోరు తెరిస్తే లోక సంబంధమైన మాటలు, బూతులు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, ఒకరి గురించి ఒకరు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం, ఇదే పని. దేవుడు వాటిని నరికి వేస్తాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ప్రతి తీగ, యేసు 2 రకాలైన తీగల గురించి చెబుతున్నాడు. అవేంటో తెలుసా? ఫలించలేని తీగ, ఫలించే తీగ. ఫలించరాని తీగ, ఫలించే తీగ. నువ్వే తీగ ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఫలించే తీగగా ఉన్నావా, లేకపోతే ఫలభరితం లేని తీగగా ఉన్నావా? యేసు క్రీస్తు మీద విశ్వాసం లేకపోయినా, ఆయన ప్రేమించలేకపోయినా, ఆయన యొక్క వాక్యమందు నమ్మకం లేకపోయినా, నమ్మినట్లుగా నటనా జీవితం కలిగి ఉంటే నిత్య రాజ్యంలో నడిపించలేడు. అది ఫలించినట్లుగా నటనా జీవితం కలిగినది. ఫలించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? క్రీస్తు పట్ల ప్రేమ, క్రీస్తు యొక్క మాట పట్ల విధేయత, ఆజ్ఞలు వెంబడించటం, శాసనాలను వెంబడించటం, దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. ప్రపంచమంతా సువార్త అందని చాలామంది ఉన్నారు, మారు మనసు పొందిన చాలామంది ఉన్నారు. ఇంతెందుకు, మీ ఇంట్లోనే ఎంతమంది ఉండొచ్చు? నీ బిడ్డలు కావచ్చు, నీ కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు. ఆలోచించు. విశ్వాసంలో ఉన్నారా? మారు మనసు పొందారా? రక్షణలోకి నడిపించబడ్డారా? ఒకవేళ రక్షణ పొందుకున్నా ఇంకా మనుషులు చూడాలని మారు మనసు పొందేవేమో. ప్రియదేవుని బిడ్డలారా, నేను బాప్తిస్వం తీసుకోవటానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు అయితే కానీ నాకు బాప్తిస్వం ఇవ్వాల. కారణం ఏంటంటే కోపం, ద్వేషం, అసూయ, మాటికి ఒకరి మీద తిరగబడేవాడు. ఇవన్నిటిని నల్లగొట్టడానికి సేవకుడు 2 సంవత్సరాలు పట్టింది. నీ బాప్తిస్వ అనుభవం నీకు ఎలాంటిదో నాకు తెలియదు కానీ, నీ విశ్వాస అనుభవం నీకు ఎలాంటిదో నాకు తెలియదు కానీ, నీ ప్రార్థన అనుభవం ఎలాంటిదో నాకు తెలియదు కానీ, దేవుని సన్నిధానంలో చెబుతున్నాను, ప్రార్థన చేస్తే,
రాతి కలిగిన హృదయాలు మార్చబడతాయి. ప్రార్థన చేస్తే పడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన చేస్తే లోక బానిసలుగా ఉన్నవాళ్ళు వెలుగుతో నింపబడతారు. కారణం దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క త్యాగాన్ని గురించి, దేవుని యొక్క ఫలాన్ని గురించి అనుభవించబడ్డ వ్యక్తిని కాబట్టి. చూడటానికి చిన్నవాడిగా కనపడవచ్చు, పెద్దగా ఆర్భాటం లేకపోవచ్చు, కానీ దేవుని మాట అగ్ని వంటిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు. అది దేనికి పనికి రాకపోయినా, అది కాల్చివేయబడితే ఏ ఉపకారానికి ఏ మేకు పనికి రాకపోయినా, నేను ఐగుప్తు జనాంగంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరిచి ప్రేమతేత బంధించి అనేకమైన కార్యాలు జరిగించిన వాళ్ళు తిరుగుబాటు కలిగి ఉన్నారు, ఫలభరితం లేని వారిగా ఉన్నారు. ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు మన కొరకు వచ్చి 33.5 సంవత్సరం ఇక్కడ బ్రతికి ఘోరమైన మరణము, శాపభరితమైన జీవితాన్ని అనుభవించి భూమి ఆకాశాన్ని మధ్య వేలాడదీయబడ్డాడు. కారణం ఎందుకు తెలుసా? నీవు ఫలించాలని, నీవు ప్రభునందు నమ్మకంగా ఉండాలని, రాకడ యందు నువ్వు నిలిచి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో చూసినట్లయితే 5వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునంట. ఏం చేస్తున్నాడు? బహుగా. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడంట. ఫలించటం అంటే ఎందుకు తెలుసా? కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, ఉప్పినొచ్చినా, కుటుంబంతా పతనమైనా నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ కుటుంబానికి ఆరోగ్య ప్రదాత అయిన దేవుని యొక్క కనుదృష్టిలో నీవు నిలిచి ఉంటా. దేవుని యొక్క కృపచేత నింపబడతా. దేవుని యొక్క సన్నిధి నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఆయన అగ్ని వలె, కవచం వలె ఆయన స్థిరంగా ఉంచుతాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో. కొంతమంది సేవలో నిలిచి ఉండరు, విశ్వాసంలో నిలిచి ఉండరు, భక్తిలో నిలిచి ఉండరు, ప్రార్థనలో నిలిచి ఉండరు. అటొక అడుగు ఇటొక అడుగు, వాళ్ళ జీవితం అంతా అలాగే. దేవుని వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుక్రవారం రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఫలించాలి. ఈ లాక్డౌన్లో ఎన్ని అధ్యాయాలు చదివో నాకు తెలియదు. పరిశుద్ధ గ్రంథాలు 66 పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు కంప్లీట్ చేసావో నాకు తెలియదు. కనీసం కొన్ని వాక్యాలను కంఠస్థం చేసేవో లేదు నాకు తెలియదు. పిల్లలందరిని కూర్చోబెట్టుకొని ప్రార్థనలు నడిపించేవో లేదు నాకు తెలియదు. కుటుంబ యజమానుడా, వాళ్ళ కొరకు ఇల్లు కట్టించావు, వాళ్ళ కొరకు స్థలాలు కొన్నావు, వాళ్ళ కొరకు బ్యాంకుల్లో డబ్బులు దాచావు, బంగారాన్ని కూడబెట్టావు, కానీ వారి కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచావా? నిత్య రాజ్యంలో నడిపించే అనుభవం నీకుందా? ఒకసారి ఆలోచించు. భూమి మీద అన్ని సిద్ధపరిచేవే, నరకం నుండి తప్పించగలిగే, నరకం నుండి విడిపించగలిగే వాక్యము నీ కుటుంబానికి పరిచయం చేసావా? ఉపదేశంలో నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? ఓ తల్లి, సేవకునిగా నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. 9 మాసాలు కడుపులో పెట్టుకొని రక్తపు ముద్దతో బిడ్డను భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఒక మరణా నుండి తప్పించబడి మరలా జీవంలోకి వచ్చేవే, అంత ఆ బిడ్డలను దేవుని యొక్క ప్రార్థనలు నడిపిస్తున్నావా? వాళ్ళకి ఆహారమైనప్పుడు, ఏడుస్తున్నప్పుడు నీ రొమ్ము ఆనిచ్చేవే. నువ్వు బాధతో, వేదంతో ఉంటున్నప్పుడు కూడా వాడు సంతోషంగా ఉండాలని నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పిండైపోయి ఆహారమై వాడికి పాలు రూపంలో అందించినప్పుడు సంతోషంగా ఉన్నావే. ఎరిగి పెద్దవాడైపోయిన తర్వాత పరలోకాన్ని నుంచి నరకానికి వెళ్తుంటే ఎంత భయంకరమైంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పసిబిడ్డలేనని నా రొమ్మును ఆనిస్తున్నాను అన్నాడు. రొమ్మును ఆనిస్తానన్నాడు. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? యవనస్తుడా, ప్రార్థనలు నడిపించబడుతున్నావా? వాక్యం నడిపించబడుతున్నావా? సంఘ బోధ ఎందుకు కట్టబడుతున్నావా? ఏమి నేర్చుకుంటున్నావు? నీవు పరిచర్య చేసే అనుభవంలో ఉన్నావా? ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? సహవాసంలో అనుభవంలో ఉన్నావా? నువ్వు చెప్పిన మాటకు లోబడి అనుభవంలో ఉన్నావా? నువ్వు దేవుని యొక్క మాట చొప్పున చేసే అనుభవంలో ఉన్నావా? దేవుడు పరిచర్య చేశాడు, పాదాలు గడిగాడు, దేవుడు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని దారపోశాడు, ఈ శరీరాన్ని గాయపరుచుకున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. పరిచర్య చేయకుండా, తగ్గించుకోకుండా, నేర్చుకోకుండా ఆయన మరణించలేదు. ఆయన నేర్చుకున్నాడు, దాన్ని చూపించాడు, ఫలభరితంగా ఉన్నాడు, ఫలభరితమైన జీవితాన్ని సర్వమానాలకి ఆదర్శంగా నిలిపించాడు. క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితంలో అలాంటి ఆదర్శం కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక తల్లి, తండ్రి, కుటుంబ యజమానులారా, సంఘస్థులారా,
సంఘ బిడ్డలారా, సర్వలోకమున క్రైస్తవులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న దేవుని యొక్క ప్రియ శ్రోతలారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఫలభరితంగా ఉన్నావా, ఫలభరితం లేకుండా ఉన్నావా, నమ్మకంగా ఉన్నావా, నమ్మకంగా ఉన్నట్లు నటన జీవితం కలిగి ఉన్నావా? ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం గురించి చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధానంలో నువ్వు ఫలించాలని. ఫలించడం అంటే తెలుసా? అయ్యా, నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత స్థలాలు కొనుక్కున్నానయ్యా, ఇల్లు కట్టుకున్నానయ్యా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా ఈ చెబుతావే కానీ నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా బిడ్డలు మారుమోస పొందారయ్యా. కఠినాత్ములు, తాగుబోతులు, తిరుగుబోతులు, డబ్బులు జులాయిగా వాడుకునే వాళ్ళందరూ ఇప్పుడు క్రమంగా ఉన్నారు, కట్టబడ్డారు, మర్యాదగా ఉన్నారయ్యా అని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? దేవునికి స్తోత్రం. ఇదిగో ఈరోజు ఏమున్నా లేకపోయినా భూమి మీద క్రీస్తుని కలిగి ఉన్నా, మేమందరం చనిపోతే దేవుని రాకల్లో పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం అన్న నమ్మకం నీకుందా? ఏ ఫలభరితంగా ఉన్నా నీవు? ఏ ఫలభరితం? భూమి మీద ఒకడు మారు మనసు పొందటే పరలోక రాజ్యంలో దేవుడు సంతోషించే దినమో. అన్నపానీయాలు కలిగి, వస్త్రం కలిగి, ఏది తలబిరుసుగా జీవించడం కాదు, వీటన్నిటిని ఇస్తాడు ఆయన. మంచి వారి మీద, చెడ్డవారి మీద ఆయన కృప ఉంది. ఆయనకు కావాల్సింది తెలుసా? నీ హృదయం. ఆయనకు కావాల్సింది తెలుసా? నీ మనసు. ఆయనకు కావాల్సింది తెలుసా? ముడత, డాగు అతి పరిశుద్ధమైన స్థితిలోనికి రావటం. వీటి అన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క కుటుంబంగా, దేవుని కుమార్తెగా, కుమారుడిగా, ఫలభరితమైన జీవితంగా ఉండాలనిదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యోసేపు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి పట్టబడ్డాడు. ఆయన ముందుకు లోకం వచ్చేసింది, ఫరో భార్య వచ్చింది, అన్నిటిని చూశాడు. మనమైతే ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి? పాస్టర్ గారు, తెలుగుదేశం వైపు నీవు మైనారిటీ నెంబర్గా నిలబడాలయ్యా అని అన్నాడు అనుకో, సేవ చేసుకునేవాడికి నాకు ఎందుకయ్యా అని అనాలా? పరిగెత్తాలా? లోకమంతా మన ముందుకు వచ్చింది. మనం ఏమనుకుంటాం? దేవుడు నేను కష్టపడ్డ దాన్ని చూసి ఒక్కసారిగా నా ముందుకు తీసుకొచ్చాడు. అన్ని కాదు, దైవ చిత్తమా లేదని చూడాలి. పాపం చూసి పరిగెత్తాడు యోసేపు. చెరసాల్లో ఉన్నాడు, ఎవడు పరామర్శించలేదు, ఎవరు అతని పక్షాన మాట్లాడలేదు, ఏ అధికారి తన పక్షాన్ని నిలబడలా. న్యాయాధిపతి అయినా, పరిశుద్ధుడైనా, సర్వాధికారైన దేవుడు యోసేపు పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి చెరసాల నుంచి విడిపించబడ్డాడు. ఆ దేశమంతా తన చేతులకు రావటానికి కారణం ఏంటంటే దేవుడితో ఉన్నాడు. దేవుడితో ఉన్నాడు. నీవు కూడా అలా ఉండగలిగితే, నీవు కూడా అలా జీవించగలిగితే సర్వలోకమంతా చెప్పుకునేటట్లుగా నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఈ ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం. ద్రాక్ష చెట్టు కాయలు ఎక్కడికి వస్తాయి? బలిపీఠం దగ్గరకు వస్తాయి. ప్రతి మొదటి ఆదివారం బల్లారాలు తీసుకునేవాళ్ళు ద్రాక్ష రసం తీసుకుంటారు. దాని స్థానం ఏంటి? రక్తానికి సాదృశ్యకున్న స్థానము. మానవుని యొక్క జీవితం దేనికి పనికి వస్తుంది? అది ఎవరైనా తినటానికి పనికొచ్చిద్దా? ఉపకారాలు చేసుకోవడం పనికొచ్చిద్దా? దేనికన్నా పనికొచ్చిద్దా? ఈ మధ్య చూసా, జంతువుల యొక్క ఎముకలు తయారు చేసి బొమ్మలు తయారు చేస్తున్నారు. మన ఎముకలతో బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారా? కుళ్ళుడు వాసన, చెదులు పట్టిద్ది. భూమిలోకి వెళ్ళిపోయినా ఒకటో రోజుకి నక్కలు వచ్చి తింటాయి. ఒకవేళ సిటీలో తినలేకపోయినా మట్టితో కప్పెట్టి గోళ్ళ కట్టేసినా అది భూమిలో సీకిపోయింది. దేనికి పనికిరాని జీవితాన్ని నిత్యరాజ్యానికి వారసులు చేశాడు. ప్రపంచం మీద ఉన్న వాటినన్నింటిని ఏలటానికి అధికారం ఇచ్చాడు. అన్నిటిని అనుభవించడానికి కృప చూపించాడు. అలాంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యందు ఫలించలేకపోతే, నా యందు నిలిచి లేకపోతే నీ జీవితం అగ్నిలో కాల్చివేయబడిద్ది, నీ జీవితం నరకపాతైద్ది. దయచేసి నా మాటలు మీ మనసులో పెట్టి దేవుని రాకల్లో సిద్ధపరచబడాలని, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకొని ఇంకా ముందుకు నడిపించబడుతూ ఆధ్యాత్మికంగా మీరందరూ ఫలభరితంగా ఉండాలని సేవకునిగా మనసావాచ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఎన్నికలేని నా జీవితం, చీకట్లో ఉంటున్న నా జీవితం, మరణ పడకలో ఉన్న నా జీవితాన్ని బాగు చేసి కట్టి స్వస్థత అనుగ్రహించి ఒక ఉన్నతమైన సంఘంలో పరిచర్య చేయటానికి మీరు ఏర్పరచుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రపంచమంతా భయాందోళన ఉంది, కానీ నీ యందు నిలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీ యందు నిలిచిన వారు ఫలభరితంగా ఉంటారు. నీ యందు నిలిచిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. నీ యందు నిలిచిన వాళ్ళు బహుగా ఫలిస్తారని సెలవిచ్చావు. కొన్ని అనుభవాలతో నుంచి నీ వాక్యాన్ని పంచుకోవటానికి కృప చూపించావు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి.
మరి ముఖ్యంగా మా యొక్క సంఘమును ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, సంఘ కమిటీ వారిని బట్టి, స్త్రీలు సమాజం వారిని బట్టి, ఇదిగో తండ్రి రిటైర్మెంట్ అయిన వారిని బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, చంటిబిడ్డ తల్లులను బట్టి, వృద్ధాప్యం ఉన్న వారిని బట్టి, వివాహానికి సిద్ధపడుతున్న వారిని బట్టి, ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని బట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని బట్టి, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారిని బట్టి, ఇదిగో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన మీరు ఆలకించి మా సంఘానికి ఆనందము, మా సంఘానికి ఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కరోనా వైరస్ నిమిత్తమై ఆయా ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తండ్రి ఉద్యోగరీతి వెళ్ళి ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కలెక్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, డాక్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి, నర్సులు, వాలంటీర్స్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభు హెల్త్ డిపార్ట్మెంట్ వారిని బట్టి వందనాలు. మా దేశ నాయకులను బట్టి, మా రాష్ట్ర నాయకులను బట్టి, జిల్లా నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, ఉగ్రత నుంచి తప్పించండి, తెగుల నుంచి తప్పించండి, నీ సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి, ప్రతి యవనస్తుని మీరు పట్టండి. నీ రాకడలో ప్రభువా నిలుచున్నట్లుగా, వాక్యమందు పట్టబడినట్లుగా, ఉపదేశమందు నడిపించబడినట్లుగా మీరు నడిపించండి. ఆత్మపూర్లై ప్రతి ఒక్కరునైనా విరిగి నలిగిన వారై నేర్చుకునే అనుభవంలోనికి తీసుకురావాలి. గర్వము, అహంభావము, తరబిరుసు ఇది ఏది పరలోక రాజ్యానికి నడిపించబడలేదు నాయన. నీవు మమ్మల్ని ప్రేమించిన తీరు, మా కొరకు ప్రాణం పెట్టిన విధానము, మా కొరకు రానైన విధానాన్ని నీ వాక్య ధ్యానంలో నుంచి మేము ధ్యానిస్తున్నప్పుడు భయము కలుగుతుంది ప్రభువా. సేవకునిగా నేను ఎంతో తండ్రి భారం కలిగి ఉన్నాను. నీ ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. అప్పజెప్పబడిన సంఘం కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను. నీ ఎదుట మోకరించి ప్రభు సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు, సంఘములో ఉన్న వారి కొరకు నాయన ప్రేమ చేత నింపబడాలని, ఐక్యతతో నడిపించబడాలని, అభిషేకంతో నింపబడాలని, ఆధ్యాత్మిక సంఘంగా కట్టబడాలని, సంఘ సరిహద్దులంతా మహిమతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి, ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. రాజకీయాలు కొట్టివేయబడాలి, విభేదాలు కొట్టివేయడాలి, గ్రూపులు కొట్టివేయబడాలి. అందరూ వాక్యము చేత నడిపించబడినట్లుగా, ఉపదేశమందు కట్టబడినట్లుగా నీ ప్రేమ సంఘములో తండ్రి విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ యొక్క మోకాలు నీ ఎదుట వంగిద్దో, ఏ నాలుక నిన్ను స్తుతించిద్దో, ఏ పెదవులు నిన్ను ఆరాధిస్తాయో, ఏ శరీరం నీ కొరకు సమర్పణ చేసుకుంటాయో వారిని తీర్పులోనికి రాకుండా తెస్తామని సెలవిచ్చావు దేవా. భూమి మీద ధనము, భూమి మీద ధాన్యము, భూమి మీద అధికారము, భూమి మీద జ్ఞానము ఇదంతా వ్యర్థమని ప్రసంగు తెలియజేశాడు. నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాక్యము చేత అందరూ కట్టబడి ఫలభరితంగా ఆశీర్వదించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. సెలవు.